మీరు అన్నట్టుగా అవసరం లేకపోయిన భూముల్ని కూడా నిషేధిత జాబితాలో చేర్చారు. అందులో చూసుకున్నట్లయితే అనాథాశ్రమాలు ఉన్నాయి, విద్యా సంస్థలు ఉన్నాయి, ప్రైవేట్ భూములు కూడా ఉన్నాయి. బాధితులు అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే, ఒక మధ్యతరగతి కుటుంబం జీవితాంతం కూడా మేము కూడబెట్టినటువంటి ఆస్తితో ఫ్లాట్ కొనుగోలు చేసాం, ప్రభుత్వ కార్యాలయంలో స్టాంప్ డ్యూటీ చెల్లించాం, సబ్ రిజిస్ట్రార్కి రిజిస్ట్రేషన్ చేశాడు, మున్సిపల్ అనుమతి వచ్చింది, బ్యాంకు లోన్ శాంక్షన్ అయింది, విద్యుత్ కనెక్షన్ వచ్చింది, నీటి కనెక్షన్ వచ్చింది, ప్రాపర్టీ ట్యాక్స్ కూడా చెల్లిస్తూ ఉన్నాం. అయితే ఇవన్నీ కూడా చెల్లిస్తూ ఉన్నాయి, ప్రభుత్వం రిసీవ్ చేసుకుంటూ ఉంది. అలాంటిది ఉన్నటువంటి ఆల్ సడన్ ఏంటంటే ఇది మీ భూమి కాదు, ఇది 22A ఉందన్నారు. అప్పుడు వీళ్ళు అడుగుతున్న ప్రశ్నలు ఏంటంటే, అప్పుడు ప్రభుత్వం తీసుకున్న స్టాంప్ డ్యూటీ అనేటువంటిది మరి చట్టబద్ధమేనా? ఇచ్చిన నిర్మాణానికి అనుమతి ఇచ్చారు కదా, అది మరి చట్టబద్ధమేనా? వసూలు చేసిన ఆస్తి పన్ను చట్టబద్ధమేనా? అవన్నీ చట్టబద్ధమైనప్పుడు మా ఆస్తి ఎలా నిషేధితం అవుతుంది అనేటువంటిది అది వాళ్ళు వేస్తున్న ప్రశ్న. రాజు గారు సార్, ఇది విజయబాబు గారు చాలా కోర్ అంశాన్ని మీరు టచ్ చేసిండ్రు. రియల్లీ ఇట్స్ రియల్లీ వెరీ నైస్. విషయము వాస్తవంగా కూడా 10 సంవత్సరాల నుంచి, అంటే ఒక 10 సంవత్సరాలు, 20, 30, 40, 50 సంవత్సరాల 70 కూడా ఉన్నాయి, 70 కూడా ఉన్నాయి. స్వాధీనంలో ఉన్న భూములను, అంటే ప్లాట్లను, ఇళ్లను ఈ రోజు అకస్మాత్తుగా ఏ విధంగా మీరు ప్రొహిబిషన్ లో పెట్టారు అన్నది పెద్ద ప్రశ్న. ఇవన్నీ కూడా మేము బేసికల్ గా LRS స్కీమ్ పెట్టినప్పుడు కూడా ఈ ప్రశ్న వేయడం జరిగింది. రిజిస్ట్రేషన్లు మానేస్తే, అంటే ఆక్సిజన్ ముక్కు మూస్తే ఏ విధంగానైతే మనిషికి ఆక్సిజన్ లేకుండా చనిపోతాడో, ఈ స్కీమ్లో అటు LRS కావచ్చు, లేదు ఇప్పుడు ఈ 22A కావచ్చు, దీనివల్ల ఏమవుతుంది, రిజిస్ట్రేషన్లు ఆపేస్తున్నారు. రిజిస్ట్రేషన్లు ఆపివేయడం వల్ల ఒక సామాన్య మానవునికి, కామన్ మ్యాన్, వాడు ఒక లేబరర్ అయి ఉండొచ్చు, ఒక చిరుద్యోగి ఉండొచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్లకు జీవితంలో వాళ్ళకున్న ఏకైక ఆస్తి అనేది డిస్ప్యూట్లో పడిపోతుంది, వివాదంలో పడిపోతుంది. ప్రశ్న ఏమిటి అంటే, ఇంతకాలంగా ప్రభుత్వం లేదా, ప్రభుత్వ ఏజెన్సీలు కాదా, ఒక ప్రాపర్టీని ఓనర్ కావాలి అని అంటే ఫస్ట్ స్టేజ్ రిజిస్ట్రేషన్ చేసేది కూడా గవర్నమెంట్ ఏజెన్సీనే. ఆ తర్వాత ఇల్లు కట్టుకోవాలి అంటే మున్సిపాలిటీ వాళ్ళు, ఇల్లు కట్టుకున్న తర్వాత ఎలక్ట్రిసిటీ ఇవ్వాలంటే ఎలక్ట్రిసిటీ బోర్డు వాళ్ళు, ఆ తర్వాత డ్రైనేజ్ ఇస్తారు సివరేజ్ బోర్డు వాళ్ళు, ఆ తర్వాత రోడ్లు వేస్తారు PWD వాళ్ళు. ఈ విధంగా అన్ని ఏజెన్సీస్ కలిసి కొన్ని దశాబ్దాలుగా ఆ ఆస్తిని గుర్తించి ఇది ప్రైవేట్ ఆస్తిగా భావించి ప్రజల నుంచి పన్నులు వసూలు చేసి అకస్మాత్తుగా పీరియడ్ ఆఫ్ 50 years, 20 years, 30 years, 40 years ఇది ప్రభుత్వ భూమి అని ప్రజల్ని ఇబ్బంది పెట్టడంలో ఉద్దేశం ఏమిటి? ఒకటి, అసలు ఇంతకాలంగా రిజిస్ట్రేషన్, మున్సిపాలిటీ, ఎలక్ట్రిసిటీ, PWD, R&B, సెవరేజెస్ వాళ్ళు, ఇలా రకరకాల ఏజెన్సీస్ ఏదైతే ఉన్నాయో అవి ప్రభుత్వ వ్యవస్థలు కావా? ఒకవేళ ఉన్నట్టయితే వీళ్ళంతా కళ్ళు మూసుకొని ఉన్నారా? మరి వాళ్ళకు మీరు ఏం శిక్ష ఇచ్చిండ్రు? అసలు ప్రభుత్వ భూములను గుర్తించడంలో ఇంతకాలం ప్రభుత్వం ఎందుకు ఉదాసీనంగా ఉంది? ఇవన్నీ ప్రశ్నలు మనకు మొలకెత్తున్నాయి. ఇవన్నిటికి జవాబు చెప్పాలి. లక్షల మంది ఉన్నారు, లక్షల మంది కలుగుతున్న ఇబ్బందిని ఈరోజు మేము 22A సెక్షన్ తీసుకొని వచ్చినాము, దాన్ని స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తున్నాము అంటే గతంలో మీరు ఎందుకు చేయలేదు? గతంలో ఉన్న ప్రభుత్వాలు కావా అవి? అవేమన్నా ప్రైవేట్ సంస్థలా? అక్కడ పనిచేసిన వాళ్ళు ఏమన్నా చిరుద్యోగులు, ప్రైవేట్ ఉద్యోగులా? ప్రతి ఒక్కరూ ఇందులో ఇన్వాల్వ్ అయ్యి, గవర్నమెంట్ పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యి పీకల్లో దానికి ఇన్వాల్వ్ అయిన ఇష్యూలో ఇవాళ ఎందుకు ఇంత ఇబ్బంది పెడుతున్నది గవర్నమెంట్? ఏం అవసరం? ఇది ప్రతి ఒక్క ప్లాట్ కూడా ఒక ప్రాణంతో సమానం. అది కనుక రిజిస్ట్రేషన్ కాలేదు అన్న మరునాడు వాడు సూసైడ్ చేసుకునే అవకాశం కూడా ఉన్నది. ఇది ప్రభుత్వం తప్పకుండా ఒక వ్యాలిడ్ పాయింట్ తీసుకొచ్చారు, సూసైడ్ చేసుకుంటున్నారని చెప్పని. అబ్సల్యూట్లీ కరెక్ట్. నేను వెనుక కూడా పోను.